Welcome to Lapakshi Fix It. Today our topic is sentence improvement. ఇచ్చిన క్వశ్చన్ చూస్తే గవర్నమెంట్ వుడ్ ఇదంతా కూడా క్వశ్చన్ పార్ట్ సెండ్ ఎవ్రీ ఇన్ఫిల్ట్రేటర్ అన్నాడు. వుడ్ తర్వాత V1 రావాలి, అందుకే ప్రతి ఆప్షన్ లో కూడా మనకి సెండ్ V1, డ్రైవ్ V1 ప్లూరల్, ఇది కూడా ప్లూరల్. ఆప్షన్ 3 ఎక్స్పెల్ అన్నాడు, ఇది కూడా V1 ప్లూరల్. అంతా బాగానే చెప్పాడు. సెండ్ ఎవ్రీ ఇన్ఫిల్ట్రేటర్ అన్నాడు. ఇన్ఫిల్ట్రేటర్ అంటే మీనింగ్ వచ్చి ఇంట్రూడర్ అని తీసుకోవచ్చు. అంటే వేరే దేశం నుంచి మన దేశంలోకి వస్తారు పర్మిషన్ లేకుండా, వాళ్ళు ఇంగ్లీష్ లో ఇన్ఫిల్ట్రేటర్స్, నథింగ్ బట్ ఇంట్రూడర్స్ అంటారు. సో సెండ్ ఎవ్రీ ఇన్ఫిల్ట్రేటర్ అన్నాడు. అవుట్ ఫ్రమ్ ద కంట్రీ, అవుట్ ఫ్రమ్ కాదు, అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఇక్కడ ఆప్షన్ లో ఆఫ్ ఇస్తే సరిపోయేది, కానీ వాడు అక్కడ ఫ్రమ్ అన్నాడు. అవుట్ ఆఫ్ అని ఎక్కువ అంటాం, అవుట్ ఆఫ్ కంట్రోల్, అవుట్ ఆఫ్ అని రావాలి, అవుట్ ఫ్రమ్ కాదు. సో ఇచ్చిన క్వశ్చన్ రాంగ్ అవుతుంది. ఆప్షన్ 1 చెక్ చేద్దాం. వుడ్ సెండ్ ఎవ్రీ ఇన్ఫిల్ట్రేటర్ అవుట్ ఆఫ్, అదే మనం చెప్పాము. సో ఆప్షన్ 1 అవుతుంది. ఆప్షన్ 2 లో డ్రైవ్ ఎవ్రీ ఇన్ఫిల్ట్రేటర్ అన్నాడు. ఇక్కడ డ్రైవ్ అంటే నడిపించడం, ఇక్కడ డ్రైవ్ అవే అన్నాడు. ఇక్కడ డ్రైవ్, ఇక్కడేమో అవే అంటే బయటికి పంపించడం. మనకి దీని ఇంగ్లీష్ లో ఎక్స్పెల్ అంటాము. ఎక్స్పెల్ అంటే మీనింగ్ వచ్చి బహిష్కరించుట. మనకు దాన్ని సింపుల్ గా బ్యానిష్ అంటాం, ఇంకా సింపుల్ కావాలి దీన్నే ఎగ్జైల్ అంటాం. సో డ్రైవ్ అన్నది వాడు డ్రైవ్ అవే అన్నాడు, అంటే బయటికి పంపించేస్తున్నారు. పక్కన డ్రైవ్ అవే ఫ్రమ్ ద కంట్రీ, రైట్ ఆన్సర్. ఇందాకంటే అవుట్ వచ్చింది కాబట్టి ఫ్రమ్ రాకూడదు, ఇక్కడ మనం అవే ఫ్రమ్ రాయొచ్చు. ఆప్షన్ సి ఎక్స్పెల్, ఇందాక చెప్పాం ఎక్స్పెల్ అన్నా బ్యానిష్ అన్నా ఇవన్నీ ఒకే మీనింగ్, పంపించడం బయటికి. సో ఎక్స్పెల్ ఎవ్రీ ఇన్ఫిల్ట్రేటర్ ఫ్రమ్ ద కంట్రీ, ఎక్కడి నుంచి, దేశం నుండి. సో రైట్ ఆన్సర్ 1, 2, 3 అన్ని కూడా కరెక్ట్ గా చెప్పాడు. సో బెస్ట్ ఆప్షన్ డి, ఆల్ 1, 2, 3 ఈస్ ద రైట్ ఆన్సర్.